మన దగ్గరకొచ్చే చాలామంది పేరెంట్స్ పిల్లలకి పొట్ట మీద కాల్చి తీసుకొస్తూ ఉంటారు. వాతలవి పెట్టి తీసుకొస్తూ ఉంటారు. ఇలా ఎందుకు పెట్టారు అనంటే, బాబుకి ఫ్యూచర్‌లో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా, లేదా రివిజన్ రాకుండా, ఇలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటారనమాట. సో, నిజంగా ఇలా వాతలు పెడితే పిల్లలకి ఫ్యూచర్‌లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 21st సెంచరీలో కూడా జనాలు ఇలాంటి ట్రెడిషన్స్‌ని, ఇలాంటి కస్టమ్స్‌ని ఫాలో అవుతున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. పిల్లల్ని కాల్చితే ఫ్యూచర్‌లో ఈ ప్రాబ్లమ్స్ రాకపోవడం ఏంటండి అసలు? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తున్నారు? నేను మీ ట్రెడిషన్స్‌కి, కస్టమ్స్‌కి నేను అగెయిన్స్ట్ కాదు. ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళకుంటే, ఎవరి కస్టమ్స్ వాళ్ళకుంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఒక డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నాం. ఎవరి రైట్స్ వాళ్ళకుంటాయి. రైట్ టు లివ్ అనేది అందరికీ ఉంది. అలా అని మీ పిల్లలు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు కాల్చడానికి ఎవ్వరికి రైట్స్ లేవండి. ఎట్టి పరిస్థితుల్లో అలా కాల్చకూడదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా కాల్చితే అది చైల్డ్ అబ్యూస్ కింద కన్సిడర్ చేస్తారండి. అండ్ BNS 9395 యాక్ట్, పోక్సో యాక్ట్, నెక్స్ట్ జూనైల్ జస్టిస్ సెక్షన్ 75 కింద మీకు 3 to 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయకండి. కాల్చడం, వాతలు పెట్టడం ఇలాంటి పనులు అస్సలు చేయకండి. అండ్ మీరు ఇలా కాల్చడం వల్ల, లేదా వాతలు పెట్టడం వల్ల మీరే ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు అవుతుంది పిల్లల బాడీలోకి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు పిల్లలకు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకండి. థ్యాంక్ యూ.